హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ కూడాను. సో మీరు వింటున్నారు అలాగే చూస్తున్నారు మన వాయిస్ విత్ మీ ఆర్జే మోనికాతో. ఈ రోజు మనతో పాటు డాక్టర్ సాయి కృష్ణ సింగరాజ్ గారు ఉన్నారు. హీజ్ పల్మనాలజీ పల్మనాలజీలో స్పెషలిస్ట్. అలాగే మనతో ఈరోజు చాలా విషయాలు షేర్ చేసుకుందామని వచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు కరోనా బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఆ కరోనాలో ఒక సిమ్టమ్ ఊపిరితిత్తులకు సంబంధించింది ఒకటి ఉన్నది కాబట్టి ఆ కరోనా వచ్చినప్పుడు ఆ ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మనం ఎంత కేర్ తీసుకుంటే మనకి చాలా జాగ్రత్తగా ఉండగలం, ఇలాంటి విషయాలన్నీ కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. అండ్ ఎస్, ఈ రోజు సార్ ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేసేస్తాను. హలో సార్, హాయ్. హలో అండి, హాయ్ సార్. నా వాయిస్ మీకు వినపడుతుందా? ఓకే. సో సార్, నార్మల్ గా ఫస్ట్ నేను కంప్లీట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోకుండా సరదాగా మీ గురించి ఒకసారి ఇంట్రడక్షన్. నేను డాక్టర్ సాయి కృష్ణ సింగరాజు. నేను నర్సరావుపేటలో అనన్య హాస్పిటల్లో రన్ చేస్తా ఉన్నాను. బేసికల్లీ నా ఎంబీబీఎస్ వచ్చేసి గుంటూరు మెడికల్ కాలేజ్లో అయిపోయింది. సో తర్వాత ఎండి వచ్చేసి హైదరాబాద్ నుంచి పల్మనాలజీ వచ్చేసాను. ఆ తర్వాత నర్సరావుపేట వచ్చి నేను ఓన్ హాస్పిటల్లో స్టార్ట్ చేశాను. సో మా వైఫ్ కూడా షీఈ్ ఎండి జనరల్ మెడిసిన్. సో ఐ హ్యావ్ 2 daughters, twin daughters, Anya and Ananya. So they are studying 4th class now. సో ఇంకా నేను ఈ కరోనా టైంలో కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అలానే కరోనా టైంలో ఇక్కడ లోకల్గా నర్సరావుపేటలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలానే మున్సిపాలిటీ వాళ్ళకి, పారిశుద్ధ కార్మికులకి, అలానే మీడియా మిత్రులకు కూడా నేను ఈ కరోనా టైంలో ఏప్రిల్ మే ఆ టైంలో వాళ్ళకి కూలింగ్ వాటర్ సప్లై చేయడం జరిగింది పోలీస్ వాళ్ళకి. అలానే ఫ్రీ హెల్త్ క్యాంప్స్ కూడా చేయడం జరిగింది పారిశుద్ధ కార్మికులకి, వాళ్ళకి కూడా. సో అలా జరుగుతూ ఉంది. సో మన వాయిస్ గురించి కూడా నేను ఫేస్బుక్లో చూసి చాలా బాగుంది, మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సో పబ్లిక్ కూడా సోషల్ మీడియాని చాలా మంది ఇప్పుడు ఈ రోజుల్లో టీవీల కన్నా కానీ సోషల్ మీడియాని చాలా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఇది మొబైల్ అనేది హ్యాండ్లో ఉంటుంది కాబట్టి ఎనీ టైమ్ దే కెన్ ఓపెన్ ఇట్ అప్ అండ్ వాచ్ చేయొచ్చు. సో ఆ ఉద్దేశంతో నేను కూడా మన వాయిస్ ద్వారా ప్రజలకి ఈ కరోనా మీద ఒక అవగాహన, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు, ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అలానే దేశంలో ప్రపంచంలో కూడా కరోనా అనేది చాలా విస్తృతంగా వ్యాపిస్తూ ఉంది. కొన్ని స్టేట్స్, కొన్ని రాష్ట్రాలు, కొన్ని పట్టణాలు లాక్డౌన్ దిశగా కూడా కొంతమంది చేయటం జరుగుతూ ఉంది. అందుకని అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఆ ఉద్దేశంతోనే నేను ఈ రోజు ఈ లైవ్ ప్రోగ్రామ్ కి రావడం జరిగింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ టు దిస్ లైవ్. అండ్ సో ఒక చిన్న క్వశ్చన్, మీరు డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి మీ డ్రీమా, లేకపోతే ఒకవేళ మీ పేరెంట్స్ ఏమైనా చెప్పారా డాక్టర్ నువ్వు చదవాలి అని? యాక్చువల్ గా మా ఫాదర్ కి బాగా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. ఆయన ఏంటంటే మా ఫాదర్ వచ్చేసి ఈజ్ స్కూల్ టీచరు. ఐ కేమ్ ఫ్రమ్ ది విలేజ్ అనమాట. నర్సరావుపేట దగ్గరే నాది కుంకలగుంట అనేది విలేజ్. అక్కడే నా 10th క్లాస్ వరకు చదవటం జరిగింది. సో మా ఫాదర్కి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా యాక్చువల్గా ఆయనకి డ్రీమ్ ఉండేది డాక్టర్ అవ్వాలని. ఆయనతో పాటు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఆయన ఫ్రెండ్స్ డాక్టర్స్ అయ్యారు. సో కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఫైనాన్షియల్గా ఆయన డాక్టర్ అనేది అవ్వలేక అట్లీస్ట్ మా పిల్లలను చదివించాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి నన్ను మోటివేట్ చేసేవారు, నువ్వు డాక్టర్ చదవాల్సింది ఎట్లయినా కానీ. సో అది ఆయన ఇన్స్పిరేషన్ అనమాట నాకు ఈరోజు నేను ఈ వైద్య వృత్తిలోకి రావడానికి. అలాగే మా ఏరియాకి, నర్సరావుపేట ఏరియాకి కూడా నా సొంత పట్టణానికి, సొంత ఊరికి దగ్గరలోకి రావడానికి కూడా కారణం నా సొంత పట్టణ ప్రజలకి దగ్గర ఉంటాననే ఉద్దేశంతోనే నేను యాక్చువల్గా నర్సరావుపేట రావడానికి నాకు ఒక దృఢమైన సంకల్పం. నైస్ నైస్ నైస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు చాలా మంచిగా చెప్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ కూడా అంతే మంచిగా చెప్తారని నేను ఆశిస్తున్నా. అండ్ వ్యూవర్స్ అందరూ కూడా ప్లీజ్ ఈ లైవ్ ని షేర్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కరోనా గురించి మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఊపిరితిత్తుల సమస్యలు కానీ, లేకపోతే ఆస్తమా పేషెంట్స్ చాలా మంది ఉండుంటారు, చాలా మంది లంగ్స్ ప్రాబ్లమ్స్ తో చాలా డిసీజెస్ తోని ఫేస్ చేస్తూ ఉండుంటారు కదా.
సో వాళ్ళందరి కోసం ఈ లైవ్ ని మేము కండక్ట్ చేస్తున్నాం. సో డాక్టర్ గారు చెప్పిన ప్రతి ఒక్క మాటని మీరు జాగ్రత్తగా మీరు చూసి విని మిగతా వాళ్ళకి కూడా మీరు చెప్పి వాళ్ళందరినీ కూడా అవేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరందరూ చేయాల్సింది ఏంటంటే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. మీకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కామెంట్ చేసి మాకు తెలుపగలరు. సో నేను ఆ క్వశ్చన్స్ అన్ని చదివి డాక్టర్ గారితో మాట్లాడతాను. అలాగే వాటికి ఆన్సర్స్ కానీ సొల్యూషన్స్ కానీ డాక్టర్ గారి చేత మనం తెలుసుకుందాం. అండ్ ఒకసారి మన వాయిస్ ప్రేక్షకులందరికీ కూడా మీ తరపున ఒక హాయ్ చెప్పండి సార్. హలో అందరికి మన వాయిస్ తరపున, నా తరపున, మా అనన్య హాస్పిటల్స్ తరపున అందరికి కూడా హాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ మీరు ఎందుకు పల్మనాలజీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? పల్మనాలజీ ఎందుకంటే యాక్చువల్ గా నాకు ఎండి జనరల్ మెడిసిన్ అనే దాని మీద ఉండేది. ఏదైనా అంటే కొంచెం క్రిటికల్ గా ఉన్న పేషెంట్స్ ని డీల్ చేయాలి అంటే సర్జికల్ బ్రాంచెస్ సిస్టమ్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ నుంచి కూడా. సో నేను అప్పుడు ఆ టైంలో ఎండి జాయిన్ అవ్వదు అనుకున్న టైంలో నాకు బెస్ట్ ఆప్షన్ పల్మనాలజీ అనిపించింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా కానీ, ఇండియా కాదు ప్రపంచంలో కూడా పొల్యూషన్ అనేది పెరిగిపోతా ఉంది బాగా విపరీతంగా, గ్లోబల్ వార్మింగ్. సో ఈ పొల్యూషన్ అనేది పెరుగుతూ ఉంది, ఈ ఊపిరితిత్తుల సమస్యలు అనేది రావడం చాలా మంది జరుగుతూ ఉంది. నేను కనుక తీసుకుంటే నేను నా తరపు నుంచి ప్రజలకి, పేషెంట్స్ కి ఎట్లయినా కానీ న్యాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను పల్మనాలజీ అనేది తీసుకొని దాంట్లో నేను ఒక నాలెడ్జ్ అనేది సంపాదించి ఈ రోజు ఇక్కడ నేను ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఉంది. That's nice, sir. Thank you so much. And yes, Shiva Kalyan garu, Ajay garu, alage Satyanarayana garu, and Sahadev garu, andarki good morning. And Sai Reddy garu, hi sir and pettaru, and very good job అని చెప్పి మీకు కామెంట్స్ పెట్టారు. సూపర్ చారిటీ సార్ అని కొంతమంది పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే అందరూ కూడా లైవ్ ని షేర్ చేయండి. అలాగే ప్రతిదీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేసుకుందాం. మీరు కామెంట్ చేయడానికి మాత్రం ఎక్కడ సంకోచించకండి. ఇది మనది, మన వాయిస్, ఇది మన ఛానల్ కాబట్టి మీరు చక్కగా మీరు అందరూ కూడా లైవ్ ని హ్యాపీగా షేర్ చేస్తూ కామెంట్ చేయొచ్చు. అండ్ ఎస్, కమింగ్ టు అవర్ క్వశ్చన్స్. సో కోవిడ్ చాలా ఇప్పుడు భయంకరమైన ఒక వ్యాధి అనే దానికంటే ఇప్పుడు ఒక భయంకరమైన సిచ్యువేషన్ లో మనల్ని పడేసింది, అందరినీ ప్రపంచవ్యాప్తంగా మనల్ని చాలా పడేసింది. సో ప్రపంచాన్ని అది లాక్ చేసేసింది కంప్లీట్ గా. ఎస్ ఎస్ ఎస్. సో అందరూ కోవిడ్ గురించి చాలా భయపడుతున్నారు. ఆల్ ఆర్ ఇన్ పాండమిక్ సిచ్యువేషన్, అందరూ కూడా చాలా భయపడుతున్నారు. సో ఏమైనా దీని గురించి నార్మల్ గా జస్ట్ కోవిడ్ గురించి మీకు తెలిసింది ప్రేక్షకులతో ఒకసారి చెప్తారా? యా తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ అనేది మనకి ఇప్పుడు మన ఇండియాలో వచ్చేసి ఆల్మోస్ట్ జనవరి 29న ఫస్ట్ కేసు అనేది ఇండియాలో డిటెక్ట్ అయ్యడం జరిగింది. అలానే ప్రపంచంలో ఫస్ట్ చైనా, అందరికి తెలిసిందే సబ్జెక్ట్ ఇది, కాకపోతే ఒక 5 minutes నేను బ్రీఫ్ చేస్తాను. చైనాలో స్టార్ట్ అయింది ఫస్ట్ డిసెంబర్ లో. తర్వాత నేను ఇండియాలో ఫస్ట్ కేసు జనవరి 29న ఇండియాలో ఫస్ట్ రిపోర్ట్ అయింది. మీకు తెలుసలేదు, నేను ఫస్ట్ ప్రెస్ మీట్ మా హాస్పిటల్లో జనవరి 25th బిఫోర్ వన్ డే ఇండిపెండెన్స్ డే ఈ కరోనా మీద అవగాహన సదస్సు పెట్టాను. అవగాహన పాంప్లెట్స్, కరపత్రాలు కూడా నేను టౌన్ లో పంచడం జరిగింది. నేను ఆ రోజే చెప్పాను, ఈ కరోనా అనేది మన భారతదేశంలో కూడా వ్యాపిస్తుంది, ఎలా వ్యాపిస్తుంది, ఎందుకు వస్తుంది అని చెప్పేసి అనుకోమాకండి. ఈవెన్ మన నర్సాపేట పట్టణంలో కూడా వస్తుంది అని చెప్పేసి నేను ఆ రోజే వారించడం జరిగింది. సో అందుకని ఏంటంటే మన ముందు జాగ్రత్త అనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ ఇలాంటి అంటువ్యాధులకి. అలానే మన కరోనా అనేది కూడా మన భారతదేశంలో రావటం జరిగింది. రావటంతోనే మన సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ లో 3 months లాక్డౌన్ పెట్టారు. లాక్డౌన్ పెట్టినన్ని రోజులు కరోనా అనేది నిజంగానే చాలా వరకు మనం కట్టడి చేయగలిగాము. ఎప్పుడైతే లాక్డౌన్ అనేది తీశారో, అన్లాక్ 1 అనేది స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి అసలు అయినటువంటి ఇది స్టార్ట్ అయింది. ఇంకొకటి ఏంటంటే మనం టెస్టులు చేయటం కూడా, అంటే కరోనాకి సంబంధించి టెస్టులు చేయటం కూడా తర్వాతే పెరిగింది. ఇనిషియల్ గా రోజు మొత్తం మీద 1000 అట్లా చేస్తే ఇండియా వైడ్, ఇప్పుడు అవి అనేది thousands lakhs లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అలానే మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే, ఈ కరోనా టెస్టులు చేయటం అనే దాంట్లో చాలా ముందుంది. ఇప్పటి వరకు ఒక 10 lakhs 1 million టెస్టులు దాటినాయి ఆంధ్రప్రదేశ్ లో కరోనా టెస్ట్ అనేది. అది నిజంగా మంచి పరిణామం. ఎందుకంటే మనం టెస్టులు ఎక్కువ చేస్తే గానీ మనకి ఎంతమందికి పాజిటివ్ ఉంది, అసలు ఎంతమందికి ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనేది తెలుస్తుంది. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనం వాళ్ళని ఐసోలేషన్ చేయొచ్చు, వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉన్నా కానీ మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, మన మిగతా వాళ్ళకి కూడా వాళ్ళ నుంచి ఆ వైరస్ అనేది వ్యాప్తి చేయకుండా అరికట్టవచ్చు. అందువల్ల టెస్టులు అనేది పెరిగినాయి.
ఆ పెరగటం వల్ల మనకి ఆ పాజిటివ్ రావటం అనేది కూడా కేసులు పెరిగినాయి. అలానే జనాలకు కూడా ఏంటంటే అవేర్నెస్ బాగా వచ్చింది. నేను అనుకోవటం అయితే ఇప్పుడు ప్రతి ఎస్. ఒక్కరికి కూడా పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత అనేది మన భారతదేశంలో అంతకుముందు కొంతమందికే ఉండేది. ఎస్. కొంతమందే అవును. పట్టించుకునే వాళ్ళు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ లిటరసీ ఉన్న వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు అవును. ఏంటంటే ఈవెన్ ఇంక్లూడింగ్ విలేజ్ పీపుల్ కూడా ఒక మాస్క్ అనేది ధరించాలి. ఏదో ఒక క్లాత్ కానీ సంథింగ్ దే విల్ కవర్ ది మౌత్ అండ్ నోస్ అన్నమాట. అలాంటి ఎస్. అవును. సిచ్యువేషన్ అనేది కరోనా అనేది మనకు నేర్పింది. సో అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఒక సామాజిక బాధ్యతగా ఒక ప్రతి గవర్నమెంటే చూసుకుంటుంది, ప్రతి ప్రభుత్వం అనేది కాకుండా ఇదేంటంటే ఇట్స్ టీమ్ వర్క్ లాగా చేయాలి. ఇది మనకి ఎంత అవును. రెస్పాన్సిబిలిటీ ఉంది, ప్రభుత్వానికి ఎంత ఉందో ప్రతి పౌరుడికి, ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియన్ కి అందరికీ కూడా మనం ఈ కరోనాని అందరూ కలిసి జాగ్రత్త పడితే తప్పితే మనం దీన్ని కరోనా అనేదాన్ని ఆ, తప్పించుకోవడం కష్టం అవుతుంది. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించడం, శానిటైజేషన్ చేసుకోవటం, తరచూ చేతులు శుభ్రపరచుకోవటం, అలానే మాస్క్ విధిగా, ఎస్పెషల్లీ మాస్క్ బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా కానీ, అంతకుముందు ఏంటంటే మాస్క్ అందరూ ధరించాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ గా ప్రతి ఒక్కళ్ళు మాస్క్ బయటకు వెళ్ళేటప్పుడు, ఎస్పెషల్లీ పబ్లిక్ ఎస్. లోకి వెళ్ళేటప్పుడు, గ్యాదరింగ్స్ లోకి వెళ్ళేటప్పుడు, మనం కొత్త ప్లేస్ లోకి వెళ్ళేటప్పుడు మాస్క్ అనేది కంపల్సరీగా విధిగా పెట్టుకోవాలి. మాస్క్ పెట్టుకోతే మాత్రం తప్పనిసరిగా మనం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అలానే అవును. ఇప్పుడు లక్షణాలకి కనుక వస్తే మనం కరోనా అనేది డెత్ రేట్ చాలా తక్కువగానే ఉంది మిగతా కంట్రీస్ తో పోల్చుకుంటే. తక్కువగా అవును. ఉన్నా కానీ ఇప్పుడు 100 మందిలో ఒక ఇద్దరు చనిపోయినా కానీ ఆ ఇద్దరైనా ఆ ఫ్యామిలీకి ఇంపార్టెంటేగా. అవును. సో అందరూ ఏంటంటే ఎక్కువ మంది చనిపోవట్లేదు, 80% ఎసిమ్టమాటిక్ ఉంటుంది, 80% మెంబర్స్కి ఏం అవ్వట్లేదు అని చెప్పేసి అది ఒక అటువంటి నిర్లక్ష్యం అనేది ఒకటి కామన్ గా సైకాలజీ వచ్చేసింది. ఆ ఇద్దరు అవును. ముగ్గురే కదా చనిపోతుంది, ఆ ఇద్దరు అవును. ముగ్గురు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇంపార్టెంటేగా. ఏ అంతే. ఫ్యామిలీలో అయితే చనిపోయారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారుగా. సో అలా చూసుకుంటే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఏమవుతుందంటే మార్చ్ ఏప్రిల్ మే వరకు ఇది ఓన్లీ ఊపిరితిత్తులకు సంబంధించిన లక్షణాలతోనే కేసులు ఎక్కువ ప్రజెంట్ అయ్యాయి. అంటే దగ్గు రావటం, జలుబు, ఆయాసం, జ్వరం రావటం, ఇవన్నీ రావటం మే జూన్ వరకు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు కొత్తగా అవును. ఈ లక్షణాలే కాకుండా, ఎందుకంటే అందరు చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, ఎస్. ఎస్. ఎవరికైతే విపరీతమైనటువంటి నీరసము, కడుపు నొప్పి, వాంతులు కానీ, డయేరియా, లూజ్ మోషన్స్, విరోచనాలు కానీ ఉన్నా కానీ కంపల్సరీ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందే. ఓన్లీ కోవిడ్ అంటే ఇప్పుడు ఓన్లీ దగ్గు, జలుబు, ఆయాసం, జ్వరం ఇవే కాదు. ఇప్పుడు కొత్తగా ఈ కడుపు నొప్పితో కడుపు అంటే ఫుడ్ పాయిజనింగ్ అనుకుంటున్నారు అందరూ. అదే. అదే. అవును. ఏదో నేను ఫుడ్ తినటం వల్ల వచ్చిన వామిటింగ్స్, డయేరియా అనుకుంటున్నారు. కాదు, నేను చాలా కేసులు ఇక్కడ కూడా చూడటం జరిగింది. ఆ కేసులు ఉన్నా కానీ ఎవరైనా కానీ ఆడియన్స్ చూసేవాళ్ళు కంపల్సరీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీకు ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది కోవిడ్ నాన్ కోవిడ్ అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేస్తారు. మీరు ఎస్. కోలుకోవచ్చు మీకున్న ఇమ్యూనిటీ ఎస్. పవర్ని బట్టి. అదే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు, మీ ఇంట్లో ఇంపార్టెంట్ అయినటువంటి పెద్దవాళ్ళు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, వాళ్ళకి కనుక వస్తే వాళ్ళు ఎస్. తట్టుకోలేరు. సో వాళ్ళు అవును. సివియర్ గా ప్రాబ్లం వచ్చి వాళ్ళు చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని విధిగా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు బాధ్యతగా, ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ మానిటర్ చేయలేదు. ఎందుకంటే అవును. గవర్నమెంట్ అంటే ఎవరు, ప్రభుత్వం అంటే మనమే, ప్రజలే. మనం ఏర్పరచుకుందే ప్రభుత్వం. సో వాళ్ళు అవును. చేయాల్సింది వాళ్ళు చేస్తారు. అలానే మనం చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తగా ఉండి గవర్నమెంట్ కి, ఇప్పుడు కొంతమంది వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు. ఇప్పుడు లాక్డౌన్ తర్వాత ఎక్కువ ఏమవుతుందంటే ఈ కేసులు ఎక్కువన్నీ రూరల్ ఏరియాస్ లోకి స్ప్రెడ్ అవుతున్నాయి. అవును. విలేజెస్ లో కేసులు ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు. అవును. ఫస్ట్ లో అవును. విలేజెస్ లో లేవు, లేవు ఓన్లీ పెద్ద అసలు. మేజర్ సిటీస్ లోను టౌన్స్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే విలేజెస్ లో ఉండటం వల్ల దాన్ని కంట్రోల్ చేయలేం మనం. విలేజెస్ లో వన్స్ స్ప్రెడ్ అయిందంటే కంట్రోల్ చేయలేం. సిటీస్ లోనే మనం కొంచెం కంట్రోల్ చేయొచ్చు, కానీ టౌన్స్ లో, విలేజెస్ లో అవును. లాక్డౌన్ కూడా పెద్దగా మనం దాన్ని పాటించలేము. అవును. అందుకని ఎవరైనా కానీ వాళ్ళ యొక్క ఊర్లకి వేరే ఊర్ల నుంచి వస్తే వాళ్ళు తప్పనిసరిగా గవర్నమెంట్ కి నోటిఫై చేసి కోవిడ్ టెస్ట్ చేయించుకొని, లేదు అంటేనే బయటికి రావాలి. లేదంటే ఐసోలేషన్ లో ఉండి ఇంట్లో జాగ్రత్తగా వేడిని తలవకుండా అట్లా ఉంటే మనం దీన్ని స్ప్రెడ్ చేయకుండా ఆపొచ్చు. మళ్ళీ లాక్డౌన్ పెట్టడం వల్ల పెద్ద యూజ్ ఉండదు. అవును. లాక్డౌన్ పెడతాము, ఒక 1 వీక్ పెడతాము, 2 వీక్స్ పెడతాము, మళ్ళీ తీసేస్తే నార్మల్ మళ్ళీ సేమ్ అయిపోతుంది. స్టోరీ, సేమ్ రిపీట్ అవుతుంది. సో లాక్డౌన్ పెట్టడం అనేది ఒక సొల్యూషన్ కాదు. లాక్డౌన్ కాకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా, ఓకే నాకు సిమ్టమ్స్ ఉన్నాయి, నేను వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి, నాకు సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి నేను మా ఇంట్లో వాళ్ళని, మా ఫ్రెండ్స్ ని కొంచెం దూరంగా ఉండాలి, లేకపోతే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుద్దేమో,
అలా చేస్తే కొంచెం మనం కూడా కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతాం. మనం కూడా మన బాధ్యతంగా మనం వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉంటే ఓవరాల్ గా బర్డెన్ అవ్వకుండా ఉంటుంది గవర్నమెంట్ కి కూడా. అది నా ఆలోచన. ఎస్ సార్, ఎస్. చాలా బాగా చెప్పారు. అండ్ ఇవన్నీ కూడా వీళ్ళు గుర్తు చేసుకొని వాటికి తగ్గట్టే వాళ్ళు ప్రవర్తిస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఎస్, ఈ లైవ్ ని ఇంకా అలాగే షేర్ చేస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయగలరని తెలుపుతున్నాను. అండ్ కార్డియో పల్మనాలజీ ఉంటుంది కదా, సో పేషెంట్స్ కి ఎలాంటి టెస్టులు చేస్తారు, ఏ విధంగా టెస్టులు చేస్తారు కార్డియోకి సంబంధించి? ఇది కోవిడ్ దీంట్లోనా? నార్మల్ గా సార్, నార్మల్ గా ఇప్పుడు కార్డియో ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి కదా చాలా మందికి. సో నాట్ ఓన్లీ కోవిడ్, చాలా మంది ఊపిరితిత్తుల సమస్యలతో లంగ్ బాధపడే వాళ్ళు చాలా ఇన్ఫెక్షన్. మంది యా ఉంటారు. యా ఎస్. యా 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 ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, అంతకు ముందు అయితే మనం కాఫ్ కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, లేకపోతే ఫీవర్ ఉన్నా కానీ ఎవరు భయపడి హాస్పిటల్స్ వాళ్ళు ఏంటి ఐసోలేట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దీనికన్నా టీబీ ఇంకా డేంజర్. టీబీ అనేది ఇంకా డేంజర్. కానీ దానికి కూడా ఎవరు భయపడాల పరిస్థితి. ఎందుకంటే ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతా ఉంది చాలా ఫాస్ట్ గా టీబీ కన్నా. అందుకని ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ముందు చూసుకోవాలి. మేము హిస్టరీ ఒకటి ఇంపార్టెంట్. వీళ్ళు ఎవరితో అన్న కోవిడ్ పేషెంట్స్ ఆ ఏరియాలో ఉన్నారా, లేకపోతే ట్రావెల్ హిస్టరీ ఏమైనా ఉందా, లేకపోతే వీళ్ళు ఎప్పుడు కంటిన్యూస్ ఇంట్లోనే ఉంటున్నారా. ఇంట్లోనే ఉంటున్నారంటే ఏంటంటే మనకి కొంచెం అవకాశాలు తక్కువ ఉంటాయి. లేదా వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఫ్యామిలీ హిస్టరీ ఎటన్నా బయటకు వెళ్ళి వచ్చారు, ట్రావెల్ హిస్టరీ ఏదన్నా ఎక్కువ కేసులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ తీసుకున్నా కానీ, ఢిల్లీ తీసుకున్నా కానీ, చెన్నై తీసుకున్నా కానీ, బెంగళూరు కానీ, గుజరాత్ కానీ, అహ్మదాబాద్ కానీ, పూణే కానీ, మహారాష్ట్ర, బాంబే, వీటన్నిటిలో కూడా ఇప్పుడు కేసెస్ ఎక్కువ ఉన్నాయి. అలాంటి వాటి నుంచి వచ్చిన వాళ్ళని ఎక్కువగా సస్పెక్ట్ చేస్తాం డెఫినెట్ గా. సో ఆ లక్షణాలు ఉండి ఆ హిస్టరీ కూడా ఉంది అంటే డౌట్ఫుల్ కేసు కింద పెట్టుకుంటాం. ఓకే, వీళ్ళు ఆ ఏరియా నుంచి వచ్చారు కాబట్టి ఈ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్రే తీసుకుంటాం, బ్లడ్ టెస్ట్ లో కొంచెం తెలుస్తుంది. పేషెంట్ చెప్పే లక్షణాలు బట్టి కొన్ని సడన్ గా రావటం, అంటే అంతకుముందు ఏ ప్రాబ్లం లేకుండా అంతకుముందు చాలా హెల్దీగా ఉండి కూడా సడన్ గా సిమ్టమ్స్ రావటం. అలానే ఎక్స్రేలో కూడా మనకి కొంచెం డౌట్ వచ్చిందంటే నెక్స్ట్ సిటీ స్కాన్ చేయటం. దాంతో పాటు ఈ స్వాబ్ టెస్ట్, ఆర్టీపీసీఆర్, గొంతులో నుంచి కానీ ముక్కులో నుంచి కానీ తీసే టెస్ట్, అది నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించి వాళ్ళు అందులో కనుక కోవిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చింది దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం జరుగుతా ఉంది. లేదా అసలు కొన్ని కేసులు మాకు కంప్లీట్ గా అర్థం అవుతాయి, ఇది కాదు కోవిడ్ కాదు. ఈ కోవిడ్ కాదు అనే కేసులు మాకు అర్థమైన కేసులు ఏంటంటే దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కాల్ చేయండి అని చెప్పేసి హాస్పిటల్కి చెప్పి పంపించడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి ఒక 1 వీక్ 10 డేస్ వరకు అని చెప్పి. అదనమాట. ఓకే, సో మీకు కొన్ని కామెంట్స్ వచ్చాయి, నేను ఒకసారి చదువుతాను. హాయ్ డాక్టర్ గారు అని నాగిరెడ్డి గారు పెట్టారు. సార్ మీ హాస్పిటల్ ఎక్కడ అని పెట్టారు. నర్సరావుపేట అండి. నర్సరావుపేట, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా నర్సరావుపేట అనన్య హాస్పిటల్. సో హౌ టు స్ట్రెంగ్థెన్ లంగ్స్ కెపాసిటీ అని ఒక క్వశ్చన్ వేశారు. అంటే లంగ్ కెపాసిటీయా? లంగ్స్ కెపాసిటీని స్ట్రెంగ్థెన్ చేసుకోవడం ఎలా? అంటే ప్రత్యేకంగా లంగ్ కెపాసిటీ స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి మెడిసిన్స్ అట్లా ఏమి ఉండవు, కానీ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి హెల్దీ డైట్, అది దేనికైనా కానీ నాట్ ఓన్లీ లంగ్స్. హెల్దీ డైట్ ఈస్ గుడ్ ఫర్ ఎనీథింగ్, లైక్ సిట్రస్ ఫుడ్ కానీ, వైటమిన్ సి. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే బాటమ్ లైన్ అందరూ కూడా ఆడియన్స్ విటమిన్ డి ఎవరికైనా కానీ అవకాశం ఉంటే విటమిన్ డి టాబ్లెట్స్ 60,000 యూనిట్స్ అంటారు డోస్ వచ్చేసి. ఆ విటమిన్ డి టాబ్లెట్స్ 60,000 వచ్చేసి ఎవ్రీ వీక్ అట్లా 8 వీక్స్ మాత్రం కంపల్సరీ వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కోవిడ్ మీద విటమిన్ డి మీద చాలా స్టడీస్ ఉన్నాయి, చాలా రీసెర్చ్ కూడా జరిగింది. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల నాట్ ఓన్లీ ఈ కోవిడ్, మిగతా కొన్ని ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కూడా చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి విటమిన్ డి కరెక్ట్ గా ఉన్న వాళ్ళకన్నా విటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళకి. అంటే డెఫిషియన్సీ అంటాం తక్కువగా ఉన్న వాళ్ళకి, నార్మల్ గా ఉన్న వాళ్ళకన్నా. అందుకని కంపల్సరీ నేను నా పేషెంట్స్ కూడా అందరికీ కూడా విటమిన్ డి అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే విటమిన్ డి ఎక్కువగా 90% వచ్చేది సన్లైట్ నుంచి, సూర్యరశ్మి నుంచి. ఈ లాక్డౌన్ టైంలో కూడా చాలా మంది ఈ సన్ కూడా ఎక్స్పోజ్ అవ్వాలని పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ వచ్చేసి రైనీ సీజన్. సో అందుకని విటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందికి ఉంటది. ఎస్పెషల్లీ ముస్లిమ్స్ చూసుకుంటే ఉమెన్ కి వాళ్ళు బుర్కా వేసుకుంటారు. సో వాళ్ళకి అసలు ఆ సన్లైట్ అనేది ఎక్స్పోజ్ అవ్వరు. వాళ్ళలో కూడా చూసుకుంటే విటమిన్ డి డెఫిషియన్సీ అలా ఉంటది. అందుకని అందరూ కూడా ఎవరైతే మన వాయిస్ వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా
విటమిన్ డి అది ఈజీగానే దొరుకుతుంది అన్ని మెడికల్ షాప్ లో. విటమిన్ డి 60K అంటే 60,000 డోస్ అనమాట. అది ఒక 8 వీక్స్, వీక్లీ వన్స్, డైలీ కాదండి, వీక్లీ వన్స్. వీక్లీ వన్స్ వేసుకోండి. అది కొంతవరకు మనకి ఇమ్యూనిటీని అనేది బూస్ట్ చేస్తుంది. కొంతవరకు దాన్ని అంటే కంప్లీట్ గా చెప్పను నేను. ఇప్పుడు విటమిన్ సి కానీ అందరూ చెప్తా ఉన్నారు, విటమిన్ సి ఒకటి, జింక్ ఒకటి, వైటమిన్ ఈ ఒకటి, వైటమిన్ డి, ఇవన్నీ ఏంటంటే జస్ట్ మన చేతిలో ఉన్నాయి అనమాట, మనం చేయగలిగినవి. ఎలా వచ్చేది అవకాశం ఉంటే ఆ వైరల్ లోడ్ని బట్టి మనం ఎక్కువ బాగా ఇన్ఫెక్షన్ ఉన్న దగ్గర నుంచి మనం ఉన్నామంటే ఇవి వేసుకున్న ప్రొటెక్షన్ అవ్వదు. సో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి కొంతవరకు ఏంటంటే మన ఇమ్యూనిటీని పెంచుకునే మార్గాలు, మంచి ఆహారం తీసుకోవటం, డ్రై ఫ్రూట్స్ అంటే అలాంటివి. అందరికి అన్ని అవకాశాలు ఉండవు కదా, అన్ని అందరూ చేయలేరు కదా. సో ఉన్న వాటిలో ఎవరికి అందుబాటులో ఏముంటాయో దాన్ని బట్టి మనం చేసుకోవాలి. అండ్ మీకు ఇంకా చాలా మంచి ఆలోచనలు సార్, బాగా చెప్తున్నారు సార్ అని పెట్టారు. అండ్ వెన్ కెన్ వి ఎక్స్పెక్ట్ కోవిడ్ ఎండ్? దీనికి ఎలా ఎవరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు ఇప్పుడు ప్రెసెంట్. సో సార్ నోబెల్ ప్రైజ్ ఇస్తారేమో డెడ్ లైన్ చెప్తే. కాకపోతే తగ్గుతుంది ఒక 3-4 months అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతూ ఉంది. ఒక 3 months లో వైరస్ అనేది బలహీన పడుతుంది అని చెప్పేసి. కాకపోతే చెప్పలేము మనం, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ లో మనం మే నెల వరకు చూసిన వైరస్ తీరని ఇప్పుడు గత 2 నెలల్లో చూస్తున్న చాలా కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఆ వైరస్ అనే బిహేవియర్ కూడా మార్చుకుంది. అంతకుముందు 60 అబోవ్ ఉన్న వాళ్ళకి వస్తుంది అనుకున్నాం ఎక్కువ, ఇప్పుడు 30s లో 40s లో 40 to 50 years మధ్య ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు, ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు యంగ్ వాళ్ళు కూడా. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. యంగ్ వాళ్ళు కూడా ఇమ్యూనిటీ ఉన్నా కానీ వాళ్ళు కూడా ఈ మధ్య చూస్తూ ఉంటే కొంతమంది యంగ్ పేషెంట్స్ కూడా చనిపోవడం జరుగుతూ ఉంది. అందుకని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు, జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే దానికి ఎవరు ఆన్సర్ చేయలేరు, కానీ కాకపోతే ఒక 3 months లో కానీ 4 months లో వైరస్ క్షీణించవచ్చు. దాని యొక్క స్ట్రెంగ్త్, దాని యొక్క పవర్, అంటే దాని యొక్క విరులెన్సీ, అది ఇన్ఫెక్ట్ చేసే యొక్క శక్తి తగ్గొచ్చు అనేది ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. కాకపోతే దేనికి కూడా మనం కరెక్ట్ గా ఎవిడెన్స్ అనేది లేదు, ప్రూఫ్ అనేది లేదు. అందుకని జాగ్రత్తగా ఉండటమే మనకి ఇప్పుడు ఉన్నటువంటి సంజీవిని ఆయుధం. అంతే. మెడిసిన్స్ కూడా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇంకా ఎవరు August 15th అని చెప్పేసి డెడ్ లైన్ ఇచ్చారు కానీ బట్ తెలియదు, వెయిట్ చేయాలి మనం. అది కూడా మనకి వచ్చేసరికి కొంచెం టైం పట్టేస్తుంది, ఎందుకంటే కోట్లాది మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ, మనకి అందరికి అందేసరికి అందరికి అందుబాటులోకి రావాలంటే అది జరిగే పని కాదండి ఈజీగా. డోస్ అనేది కూడా వాళ్ళకి ఒక లిమిటేషన్ ఉంటది, ఎంత ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి. అయినా సరే ఒకవేళ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినా కూడా మీరందరూ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలాగా మీరు బయటికి వెళ్ళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా ఇవన్నీ మీరు జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఇది మన లైఫ్ లో ఒక లైఫ్ స్టైల్ లో ఒకటి భాగంగా మారిపోయింది 4 నెలల్లో. సో ఇవి కంటిన్యూ చేస్తారు, ఎందుకంటే మనం ఇవి కంటిన్యూ చేయడం వల్ల మనకే మంచిది. నాట్ అంటే ఏదో పోగొట్టేసుకుంటే దీనివల్ల టీబీ ఎఫెక్ట్ తగ్గుతుంది. ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ అనేది అంతకుముందు ఎవరు పట్టించుకునే వాళ్ళు కదా, ఎవరు మాస్క్ వేసుకునే వాళ్ళు, టీబీ కూడా ఇలానే వస్తుంది ఆల్మోస్ట్. అంటే స్ప్రెడ్ వేరే విధంగా ఉంటది, ఇంత ర్యాపిడ్ గా ఇదే రాదు. బట్ కాకపోతే అది కూడా దీని ద్వారా వచ్చేదేగా, తగ్గినప్పుడు దీని వల్ల వచ్చేదే కాబట్టి ఇప్పుడు దానివల్ల ఏంటంటే కొంచెం టీబీ అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. జనం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి అందరూ. అండ్ చాలా మంది ఆస్తమా పేషెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళలో ఊపిరితిత్తుల సమస్యలతో, డిసీజెస్ తో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, ఆస్తమా పేషెంట్స్. సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, అంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం? అవును, ఇప్పుడు ఆస్తమా వాళ్ళు ఒకళ్ళు ఆల్రెడీ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళు, సిఓపిడి అంటాం, ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉండి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, సో వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు కొంచెం మిగతా వాళ్ళకన్నా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవసరం అయితేనే వాళ్ళు బయటికి రావటం, ఎటువంటి చిన్న సమస్య ఉన్నా కానీ వాళ్ళ యొక్క ఎవరైతే వాళ్ళ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు రెగ్యులర్ గా ఫాలో అప్ అయ్యేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవటం. అది మామూలుగా ఎప్పుడు లాగా వచ్చే ఆస్మా వల్ల లేకపోతే వేరే దాని వల్ల వచ్చే ప్రాబ్లం, లేకపోతే అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నివృత్తి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మిగతా వాళ్ళకన్నా కొంచెం ఈజీగా అట్రాక్ట్ అవుతారు, వాళ్ళ లంగ్స్ కొంచెం వీక్ గా ఉంటాయి కాబట్టి ఆల్రెడీ, అందుకని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఆస్మాకు ఉండే లక్షణాలు, కోవిడ్కి ఉండే లక్షణాలు ఈజీగానే మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు, ఈజీగానే మనం వాటిని సెగ్రిగేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆస్మా ఉండి వాళ్ళకి ఫీవర్ అనేది రాదు ఎక్కువ,
ఆయాసం బాగా వస్తే పిల్లి కొత్తలు బాగా వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి అర్థమైపోతుంది ఫీవర్ రాదు, అంత నీరసంగా ఉండరు. ఇదేంటంటే ఇప్పుడు కోవిడ్ అంటే విపరీతమైన నీరసం రావటం, సడన్ గా వాళ్ళకి ఎప్పుడు లేనిది శ్వాస తీసుకోవటం ఇబ్బంది అవ్వటం, ఏంటి అంత పిల్లి కూతులు అనేవి కనిపించవు. ఇంకొకటి ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఆ బాగా పడిపోతాయి వీళ్ళకి. ఈ కోవిడ్ లో కనుక ఎవరికైతే లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతుందో వాళ్ళకి చాలా ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గడం జరుగుతుంది. ఆస్మా వాళ్ళకి అంత ఈజీగా మరీ సివియర్ అయితే తప్పితే ఆక్సిజన్ లెవెల్స్ అనేది పడిపోవు. మనం చూస్తూ ఉంటాం కదా, ఆస్మా వాళ్ళు బాగా పిల్లి కోతలు ఆయాసంతో ఉన్నా కానీ వాళ్ళకి సాచురేషన్ అంటాం, అది ఆక్సిజన్ చూసేది, బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్ అవి బాగానే మెయింటైన్ అవుతూ ఉంటాయి. కాకపోతే వాళ్ళు మిగతా వాళ్ళకన్నా జాగ్రత్తగా ఉండి కొంచెం బయటికి వెళ్లకుండా అవసరమైతేనే ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. ఎస్ ఎస్ సార్. అండ్ ఎస్ సార్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందుకే అందరూ మాస్కులు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సాయి రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ మెసేజ్. అండ్ నేను మార్నింగ్ అల్లం రసం హాట్ వాటర్ లో కలుపుకొని తాగుతున్నాను. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది కదా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇది ఒక కోవిడ్కే కాదు, దేనికైనా పనికొస్తుంది అది. ఎందుకంటే అవి మనం పురాతన కాలం నుంచి మన పెద్దవాళ్ళు అంత న్యాచురోపతి, అల్లం కానీ లేకపోతే హనీ విత్ లెమన్ వాటర్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఇమ్యూనిటీని పెంచే. బట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవి కరోనా అనే వాటిని ఒకవేళ వచ్చే విధానం ఉంటే రాకుండా మాత్రం కాపాడవు, అది గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది డైలీ మార్నింగ్ హాట్ వాటర్ తాగుతూ ఉంటారు, మంచిదే అది, డెఫినెట్ గా దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. బట్ కాకపోతే ఓన్లీ మనం హాట్ వాటర్ తాగినంత మాత్రాన మనం ఇష్టం వచ్చినట్టు ఏంటి ఏది చేసినా కానీ కరోనా రాదనే అపోహ మాత్రం పెట్టుకోవద్దండి. హాట్ వాటర్ మంచిదే, ఎందుకంటే గొంతులో కనుక ఏమన్నా ఉంటే, అలానే నాస్ట్రిల్స్ అంటే ముక్కుల్లో కూడా ఇప్పుడు కొత్తగా ఏంటంటే హాట్ వాటర్ లూక్ వామ్ వాటర్ తో క్లీన్ చేసుకోమని చెప్పేసి, అంటే అవి మళ్ళీ లోపలికి వెళ్ళకూడదు, ఆ వాటర్ లోపలికి వెళ్ళకుండా జాగ్రత్తగా వాష్ చేసుకోవటం అనమాట, అది కొంచెం హెల్ప్ అవుతుంది. అలానే గార్గ్లింగ్ బిటాడిన్ అని వస్తుంది, అయోడిన్ బిటాడిన్ అని, అదొక యాంటీసెప్టిక్, అది కూడా పొద్దున సాయంత్రం 2 times గొంతులో వేసుకొని పుక్కులు చూసేయచ్చు. అది ఒక ఇవన్నీ ఏంటంటే మనం చిన్న చిన్న చిట్కాలన్నమాట. దాన్ని ఒకవేళ చిన్న సైజు చిన్న మోతాదుల వైరస్ కనుక ఉంటే మనం తెలియకుండానే దాన్ని మనం ఎరాడికేట్ చేయొచ్చు, అంటే బయటికి తీసేయచ్చు. ఖచ్చితంగా అవి ఉపయోగపడతాయి, మంచిదే, కాదనట్లేదు. ఎస్ ఎస్. అండ్ డాక్టర్ గారు మీరు చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ. వైరస్ మ్యూటేషన్ టెల్ అబౌట్ స్ట్రెయిన్స్ ఇన్ వైరస్. మీరు అడిగింది నాకు కూడా అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ పెట్టండి ప్లీజ్. అండ్ హైదరాబాద్ లో కరోనా చాలా ఉంది సార్. ఎస్ ఆఫ్ కోర్స్. అండ్ వైరస్ ఎయిర్ త్రూ స్ప్రెడింగ్ అని స్టడీస్ వచ్చాయి, టెల్ us అబౌట్ ఇట్. వైరస్ ఎయిర్ త్రూ స్ప్రెడింగ్ అని, అంటే గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి స్టడీస్ వచ్చాయి, దాని గురించి ఏమంటారు? ప్రూఫ్ అయితే లేదు, నేను కూడా చూసాను. అంటే ఇది కూడా గాలి ద్వారా వచ్చేదే, కాకపోతే అంటే డ్రాప్లెట్స్ అంటారు వీటిని, తుంపర్లతో పాటు కలిసి వస్తుంది డ్రాప్లెట్. అంటే ఇది ఏంటంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేదు, అందుకని మనం 6 feet డిస్టెన్స్ అని చెప్తాము, అంతవరకే దాని యొక్క వైరస్ ట్రావెల్ చేయడానికి కెపాసిటీ ఉంటుంది. డ్రాప్లెట్ న్యూక్లియై అంటాం, దానికి ఏదో ఒక సోర్స్ ఉండాలి. అలా కాకుండా గాలి ద్వారా అని చెప్పారు చూసారా, అది చాలా డేంజర్. అది అంటే అది ఎలా అయినా కానీ స్ప్రెడ్ అవ్వచ్చు, గాలి ద్వారా ఎంత దూరమైనా వెళ్ళేసి అని స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి నేను కూడా చూశాను ఒక 2 days బ్యాకే. కొన్ని మన దేశంలో అయితే కాదు, అది ఇంకా దాని మీద జరుగుతూ ఉంది రీసెర్చ్, ఇంకా ప్రూవ్ అవ్వలేదు అది యాక్చువల్గా గాలి ద్వారా అనేది. ఎయిర్ బార్న్ అంటాం గాలి ద్వారా అంటే, కొన్ని ఏరియాస్ లో మాత్రం ఎయిర్ బార్న్ కూడా, అంటే గాలి ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకా మన దగ్గర అయితే ఏమి అలాంటి స్టడీస్ అయితే ఏమి రాలేదు. సో సార్, ఇస్నోఫిలియాస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇస్నోఫిలియా అంటే అది ఎక్కువగా ఎలర్జీలో పెరుగుతాయి అనమాట. ఇస్నోఫిలియా అంటే ఎలర్జీ ఉన్న వాళ్ళకి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఎలర్జీ ఉంటుంది. కొంతమందికి డస్ట్ కి ఎక్స్పోజ్ అయితే ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి స్మోక్ ఎక్స్పోజ్ అయితే ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి ఏదన్నా పర్ఫ్యూమ్స్ కి ఎక్స్పోజ్ అయితే ఎలర్జీ వస్తుంది, కొంతమంది ఫుడ్ ద్వారా వచ్చే ఎలర్జీ ఉంటుంది, ఫుడ్ వల్ల వచ్చే ఎలర్జీ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఆ ఇస్నోఫిలియా అనేది ముందు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, మనకి ఎలర్జీ దేని వల్ల వస్తుంది అనేది సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ మనం ఒక నోట్ చేసుకోవాలి. ఏదైతే మనం ఆహారం ఈరోజు తీసుకుంటున్నామో దానివల్ల ఏమైనా సిమ్టమ్స్ వస్తే అబ్జర్వ్ చేయాలి, రాసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ టైం మనం కనుక అదే కనుక తీసుకుని టాలీ చేసుకోవాలి.
అంటే మనం దేని వల్ల ఎలర్జీ వస్తుందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ అలా చేయని పక్షంలో కూడా దానికి కూడా దేనికి ఎలర్జీ వస్తుందనే దానికి కూడా టెస్ట్లు ఉన్నాయి. వాటి ద్వారా చూసుకొని మనం వాటిని అవాయిడ్ చేస్తే మనకి ట్రీట్మెంట్ తో పాటు మనకి ఏదైతే పడని వస్తువు ఉందో దాన్ని దూరం పెడితేనే మనకి 100% అనేది రిజల్ట్ వస్తుంది. అంతేగాని మనకి ఏదైతే పడదో దాన్ని చేస్తూనే ఏంటి మనం ట్రీట్మెంట్ తీసుకున్నామంటే అది 50% రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఆపేసామో మళ్ళీ సిమ్టమ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఇది ఒక చిన్న క్వశ్చన్, ఇప్పటి వరకు మీకు ఏదైనా ఒక ఛాలెంజింగ్ కేసెస్ ఏమైనా వచ్చాయా సార్ మీ దగ్గరకి? ఒక ఛాలెంజింగ్ కేసెస్ ఏమొచ్చాయి అండ్ దాంట్లో మీరు ఏం తెలుసుకున్నారు అండ్ మేజర్ డిఫరెన్సెస్ నార్మల్ పేషెంట్స్ కి అండ్ ఈ మేజర్ కేసెస్ కి ఏంటి డిఫరెన్సెస్? ఛాలెంజింగ్ కేసెస్ వచ్చాయి చాలా. అంటే మెయిన్ గా ఈ ఊపిరితిత్తుల సమస్యలు ఉండే వాళ్ళకి బాగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి 60%, 70% వచ్చి ఆల్మోస్ట్ వెంటిలేటర్కి వెళ్ళే స్టేజ్ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వెంటిలేటర్ మీదకి వెళ్ళి కూడా వాళ్ళు సేవ్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా కేసులు వచ్చినాయి నా దగ్గరికి. ఆల్మోస్ట్ ఎక్కువ శాతం మంది రికవర్ అయ్యి వెళ్ళిపోయారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ప్రాపర్ గా మనం ఏదైనా కానీ వచ్చిన జబ్బుని ప్రాపర్ గా డయాగ్నోస్ చేసి ఇది దీని వల్ల వచ్చింది ప్రాబ్లం, దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చామంటే ఖచ్చితంగా రిజల్ట్ కూడా ఉంటుంది. కాకపోతే ఈ ఊపిరితిత్తుల వాటిలో కొన్ని ఉంటాయి, కొన్ని డిసీజెస్, ఇడియోపాథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అని, ఐపీఎఫ్ అని, ఇంటెస్టిషియల్ లంగ్ డిసీజెస్ అని, కొన్ని వాటికి చాలా బ్యాడ్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. వాటికి ఏంటంటే స్ట్రైట్ అవే ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాంటి వాటికి మనం కొంచెం ఎంత చేసినా కానీ ప్రోగ్నోసిస్ అనేది పూర్గా ఉంటుంది. అలానే ట్యూబర్క్లోసిస్ అనే దానికి ట్రీట్మెంట్ ఉంది, 100% ట్రీట్మెంట్ ఉంది, 100% క్యూర్ ఉంది. కాకపోతే దాని వల్ల కూడా ఎక్కువ మంది చనిపోతున్నారంటే కారణం ఏంటంటే పబ్లిక్ ఏంటంటే దాని మీద అవేర్నెస్ లేక ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోక తగ్గగానే మళ్ళీ మందులు మానేసేసేయటం అలా జరుగుతూ ఉంది. అందుకని చెప్పేసి అందరూ కూడా ప్రతి జబ్బు మీద ప్రతి డిసీజ్ మీద అవగాహన అనేది పెంచుకుంటే ఖచ్చితంగా మనం వాటిని జయించవచ్చు. అండ్ ఇప్పుడు పల్మనరీలోని చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి కదా, సో అవి ఏంటి సార్? వచ్చేసి ఇప్పుడు అంతకుముందు మనం స్ఫోటం అంటే ఇప్పుడు కళ్ళే వస్తే కళ్ళ పరీక్ష చేయడం జరుగుతుంది. అది రాని వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు బ్రాంకోస్కోప్ అంటే లోపలికి నోస్ నుంచి వీడియో బ్రాంకోస్కోప్ అంటాం దాన్ని. ఎండోస్కోపీ అయితే ఎలా అయితే మన అల్సర్స్ ఉంటే చూస్తామో ప్రేగుల్లో వాటిలోకి వెళ్ళి, అలానే ఊపిరితిత్తుల శ్వాసనాళాలు కూడా మనం బ్రాంకోస్కోప్ అనే దాని వల్ల చూసి అక్కడ నుంచి మనం ఏం ప్రాబ్లం ఉందో, లేకపోతే క్యాన్సర్ గడ్డ ఉన్నా కానీ, లేకపోతే ఏదైతే న్యూమోనియా అంటాం, తగ్గని న్యూమోనియా మామూలు మెషిన్స్ కి, అలాంటి వాటిని కూడా అక్కడ నుంచి తీసే అవకాశం ఉంది. అలానే లేజర్ థెరపీ అనేది వచ్చింది. అలానే థొరకోస్కోపీ అంటాం, ఛాతి నుంచి పక్క నుంచి మనం కట్ చేసి హోల్డ్ చేసి పెట్టేసి అక్కడ నుంచి కూడా వాటర్ తీయటం. సో చాలా టెక్నాలజీ అనేది ఇప్పుడు డెవలప్ అయింది ఈ పల్మనాలజీలో కూడా, ఊపిరితిత్తులకు సంబంధించి. శ్వాసనాళాలు మూసుకున్నా కానీ వాటికి స్టంట్ చేసి ఓపెన్ చేయటం, పెద్దది చేయటం. అలా ఆస్మా పేషెంట్స్ కూడా ఈ బ్రాంకోస్కోపీ అనే దాంట్లో ట్రీట్మెంట్ కి తగ్గిన వాళ్ళకి, అంటే కొంతమందికి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆస్మా వాళ్ళకి వాళ్ళు ఎన్ని ఇన్హేలర్స్ కానీ ఎటువంటి డ్రగ్స్ తీసుకున్నా కానీ తగ్గదు వాళ్ళకి. అలాంటి వాటికి కూడా లేటెస్ట్ గా కొన్ని టెక్నిక్స్ అయితే చాలా డెవలప్ అయినాయి ఇప్పుడు. సూపర్ సార్, సూపర్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ పల్మనరీ డిసీజెస్ ఎవరికైనా ఉంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ద్వారా వాళ్ళని క్యూర్ చేయొచ్చు అని అంటారు. చేయొచ్చు. ఎర్లీగా కనుక వాళ్ళు కన్సల్ట్ అయితే ఖచ్చితంగా మనం రికగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ అనేది సరిగ్గా తీసుకోవచ్చు. సూపర్ సార్. అండ్ చాలా మందికి అంటే స్కానింగ్ అని, ఎక్స్రేస్ అని చాలా టెస్ట్లు చేస్తూ ఉంటారు కదా, సో లంగ్స్ కి సంబంధించి. సో అలాంటప్పుడు ఎలాగా ట్రీట్ చేస్తారు సార్? అంటే ఎలాగా మన స్కానింగ్ లో తెలుసుకుంటారు అండ్ ఎక్స్రేస్ ద్వారా కానీ స్కానింగ్స్ ద్వారా కానీ ఎలా తెలుసుకుంటారు? ఎలా అంటే ఇప్పుడు మేము నేర్చుకునేది అది కదా. సో ఎక్స్రేలో మాకు నార్మల్ కి అబ్నార్మల్ కి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో నార్మల్ ఎక్స్రే ఏది, అబ్నార్మల్ ఎక్స్రే ఏది అంటే కొన్ని ఫైండింగ్స్ ఉంటాయి. అంటే కొంచెం మనం మామూలుగా అందరు చెప్పుకునేది ఏంటి, నెమ్ము చేరింది, లేకపోతే ఏదో తెల్ల మచ్చలాగా ఉంది, అర్థమైందా? సో ఏదో డిఫరెంట్ గా ఉంది అది. సో ఆటోమేటిక్ గా మాకు ఏంటంటే ఎక్స్రే చూసినప్పుడు అర్థం అవుతుంది. ఒకవేళ ఎక్స్రే కూడా డౌట్ఫుల్ గా ఉంటే నెక్స్ట్ లెవెల్ కి సిటీ స్కాన్ కానీ, నెక్స్ట్ బ్రాంకోస్కోప్ అని చెప్పాను కదా ఇందాక. సో అట్లా ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క ఇది ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనం ఫైనల్ గా కన్క్లూజన్ డయాగ్నోసిస్ ఏంటి అనేది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది.
ఓకే ఓకే. అండ్ మనకి కామన్ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏంటి సార్? నార్మల్ కామన్ లంగ్ ఇన్ఫెక్షన్. కామన్ లంగ్ ఇన్ఫెక్షన్స్ అంటే మామూలుగా కొన్ని ట్రీట్మెంట్ పెద్దగా టాబ్లెట్స్ అవసరం లేకుండా కామన్గా ఇమ్యూనిటీని బట్టి ఏం చేయకుండా తగ్గిపోయి కొన్ని ఉంటాయి. అలా కాకుండా కామన్గా ఇప్పుడు మన ఇండియాలో చూస్తుంది ట్యూబర్క్యులోసిస్ ఒకటి, టీబీ అంటాం, రోజు జ్వరం రావటం, ఆకలి లేకపోవటం, మంచి తగ్గిపోవటం, ఇవన్నీ కూడా టీబీ లక్షణాలు. అలానే అదే కాకుండా న్యూమోనియా అంటారు, లంగ్ ఇన్ఫెక్షన్స్. అవి అందులో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన కోవిడ్ కూడా వన్ ఆఫ్ ది వైరల్ న్యూమోనియా వస్తుంది దానివల్ల. తర్వాత ఏఆర్డిఎస్ అని, తర్వాత వేరే కాంప్లికేషన్స్ వస్తుంది. సో అట్లా వైరస్ బ్యాక్టీరియానా లేకపోతే ఫంగయ్యా వాటిని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఆస్మా ఒకటి, మేము దుబాయ్లో ఉన్న. ఓకే ఓకే ఓకే. సో మేము దుబాయ్లో ఉన్నాము. ఇక్కడ కోవిడ్ వైరస్ ద్వారా చాలా మందికి జాబ్స్ కోల్పోయిన వాళ్ళు, ఇంటికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, వాళ్ళ కోసం మన ప్రభుత్వం విమానం ఏర్పాటు చేయాలి అని మన వాయిస్ వల్ల కోరుతున్నాం. ఓకే, మీరు ఏదైనా క్వశ్చన్ దీనికి సంబంధించి అడిగారు అనుకున్నాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్లీ ఇది ఒకవేళ రీచ్ అయితే ఖచ్చితంగా తెలుసు. యా, కొంతమందికి చేస్తున్నారు, స్పెషల్ ఫ్లైట్స్ వేసి తీసుకొని వస్తున్నారు. అండ్ హౌ ఎఫెక్టివ్ బీసీజీ టు రెసిస్ట్ ఫ్రమ్ టీబీ అని అడుగుతున్నారు. హౌ ఎఫెక్టివ్ బీసీజీ టు రెసిస్ట్ ఫ్రమ్ టీబీ? బీసీజీ ఖచ్చితంగా టీబీకి ఎఫెక్టివ్. అది చాలా మందికి బీసీజీ వల్ల టీబీ అనేది రాకుండా ఉంటుంది. అలా అని 100% అది ఎఫెక్టివ్ అనేది మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు ఇండియాలో 0 ఏజ్ లోనే మనం బీసీజీ వ్యాక్సిన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయినా కానీ మనం చాలా మంది టీబీకి ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతూ ఉంది. బట్ ఏదైనా ఎనీ వ్యాక్సిన్ అంటే ఇప్పుడు వరకు చూసుకుంటే మనం ఒక పోలియోనే మనం 0% చేసాం ఇండియా నుంచి. ఎక్సెప్ట్ 2 కంట్రీస్ లో చెప్తే వరల్డ్ వైడ్ పోలియో అనేది అది కూడా వైరల్. సో అట్లా ఏ వ్యాక్సిన్ అయినా కానీ 100% అనేది మనం చెప్పడం కష్టం. ఒక 70 to 80% వరకు దాని యొక్క ఎఫెక్ట్ ఇది అనేది ఉంటుంది. రిమైనింగ్ 20% అనేది మనం రాదు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఈవెన్ కోవిడ్ తీసుకున్నా కానీ సో చెప్పడానికి లేదు అందరికి, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరికి రాదు అని. కొంచెం ఎఫెక్ట్ సివియర్ ఉంటుంది అంట, సిమ్టమ్స్ వచ్చేసి అంత సిమ్టమ్స్ అనేది అంత సివియర్ గా రాకుండా ఉంటుంది కానీ బట్ ఎఫెక్ట్ అయితే అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, ఎనీ హోమ్ రెమెడీస్ టు బూస్ట్ ఆక్సిజన్ ఇన్ఫ్లో అని అడుగుతున్నారు. ఎనీ హోమ్ రెమెడీస్ టు బూస్ట్ ఫ్రెష్ ఎయిర్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, కంజెస్టెడ్ గా ఉండకుండా, ఇండోర్ స్మోకింగ్, ఇండోర్ కుట్టే కొంతమంది ఇప్పుడు లేదు ఎవరు గ్యాస్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి బయోమాస్ అంటారు, బయోమాస్ ఫ్యూయల్ ఎక్స్పోజర్ అంటే కట్టెల పొయ్యిలు వాడే వాళ్ళు కానీ లేకపోతే కొంతమంది ఇంట్లోనే స్మోక్ చేస్తూ ఉంటారు అన్ని డోర్స్ క్లోజ్ చేసి. సో వాటి ఖచ్చితంగా తగ్గుతాయి. అదర్వైజ్ యోగా ఒకటి, ప్రాణాయామం, బ్రీదింగ్ ఎక్సర్సైజ్, సో ఇవన్నీ డెఫినెట్ గా మన లంగ్ కెపాసిటీని, ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతాయి. ఓకే ఓకే. సో మేజర్ గా ఇట్స్ ఎ స్మాల్ క్వశ్చన్, మేజర్ గా మనకి పేషెంట్స్ వచ్చినప్పుడు చాలా మంది మనతో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఎలాగా డీల్ చేస్తారు సార్ పేషెంట్స్ తో మీరు నార్మల్ గా? డాక్టర్ కి పేషెంట్ కి అసలు కమ్యూనికేషన్, డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ అంటారు అది. డాక్టర్ రిలేషన్షిప్ అదే కమ్యూనికేషన్, అది చాలా బాగుండాలి. ఎందుకంటే పేషెంట్ అంటే కొంచెం మనం రాబట్టుకోవాలి. వాళ్ళని చెప్పరు, వాళ్ళకున్న మేజర్ ఇష్యూస్ చెప్తారు 1-2, అన్ని వాళ్ళు ఏంటంటే అవి ఇగ్నోర్ చేస్తారు. వాళ్ళు ఇది పెద్ద ప్రాబ్లం కాదని అవి మేము చెప్పించుకోగలి పేషెంట్ తో చక్కగా మాట్లాడుతూ కొంచెం క్లోజ్ గా మనం ఓకే మన మనిషి అన్న ఫీలింగ్ తీసుకొని వచ్చి జాగ్రత్తగా మాట్లాడుతూ ఏమీ కాదులే నీకు చెప్పు దానివల్ల ఏమి అంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే పేషెంట్ కి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి మనం. ఫస్ట్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తే పేషెంట్ హిమ్సెల్ఫ్ తర్వాత అన్ని చెప్పడం జరుగుతుంది, నాకు ఆ ప్రాబ్లం ఉంది, నాకు అప్పుడు అదేంటి. లేకపోతే పేషెంట్ ఎంతవరకు ఏంటంటే అంతవరకు షార్ట్ కట్ అనమాట, 2-3 సిమ్టమ్స్ చెప్పి ఆపేసేస్తారు. అందుకని పేషెంట్ దగ్గర నుంచి మనం ఒక 50% పేషెంట్ చెప్తే రిమైనింగ్ 50% డాక్టర్ రెస్పాన్సిబిలిటీ.
వాటన్నిటిని కూడా కొరిలేట్ చేసి ఫైనల్ గా ఏంటి అనేది మనం కన్క్లూజన్కి రావచ్చు. ఎస్ ఎస్. అండ్ ఇప్పటి వరకు మీరు చాలా పేషెంట్స్ ని ట్రీట్ చేసి ఉంటారు కదా. సో ఎవరో ఒకళ్ళు కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంటారు. ఒక పేషెంట్ అయినా మీకు వచ్చిన వాళ్ళలో కొంచెం డిఫరెంట్ గా మీకు తాగిలే ఉంటారు. సో అలాంటి వారిని మీరు ఎలా ట్రీట్ చేస్తారు సార్? అంటే అస్సలు ఇంకా సమస్య లేదు అన్న ఒక పేషెంట్ వస్తారనమాట, ఖచ్చితంగా ఉంటారు నాలాంటి వాళ్ళు. అంటే బేసిక్ గా నాకు డాక్టర్ అంటే చాలా భయం సార్. డాక్టర్ అని పేరు ఎత్తితే చాలు నేను 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పారిపోతాను. అంత భయం నాకు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు చాలా మంది. సో మరి అలాంటి వాళ్ళతో అసలు ఎలా కమ్యూనికేట్ చేస్తారు? వాళ్ళని ఎలాగ అసలు ట్రీట్ చేస్తారు? టఫ్ కదా చాలా. అంటే నాకైతే అంటే ఉంటారు డెఫినెట్ గా. కాకపోతే నేనైతే ఎప్పుడు అలా ఎవరు నేను బేసిక్ గా భయపెట్టను. పేషెంట్ ఎంత కోపం ఉన్నా కానీ పేషెంట్ మీద నాకు అసలు కోపం రాదు. ఎందుకంటే పాపం చాలా బాధతో చాలా పెయిన్తో వస్తారు పాపం. సో వాళ్ళకు ఉంటుంది పాపం. కొంతమంది కొంచెం ఒక లెవెల్ దాటి మాట్లాడతారు. అయినా కానీ పేషెంట్ ఉన్నప్పుడు వాళ్ళ బాధలో ఏదో అంటారు. అంతేగాని మనం దాన్ని కోపడ్డామంటే ఇంకా దాని వాల్యూ లేదు అంటే డాక్టర్ ప్రొఫెషన్ కి. అందుకని నేను ఎట్టి పరిస్థితుల్లో పేషెంట్ మాత్రం అస్సలు కోపడను. ఎందుకంటే పేషెంట్ వైపు మనం ఆలోచించాలి, అతనిలోకి వెళ్ళిపోయి మనం ఆలోచించాలి. ఎంత సఫర్ అవుతుంటే అతను అంత కోపం వస్తుంది, లేకపోతే అంత ఫీల్ అవుతున్నాడు. అందుకని పేషెంట్ ట్రీట్ చేసేటప్పుడు మాత్రం మనకి పర్సనల్ గా కానీ బయట కానీ ఎన్ని ఇష్యూస్ ఉన్నా ఎంత కోపం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్ప్రెస్ చేయకూడదు. పేషెంట్ చాలా చక్కగా మన వాళ్ళలాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తేనే పేషెంట్ కూడా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు కూడా త్వరగా రికవరీ బయటపడతారు. ఎస్ సార్, ఎస్. అండ్ సో ఓకే, కృతజ్ఞతలు సార్, చాలా బాగా చెప్తున్నారు. నాకు డ్యూటీ టైం అయింది. ఓకే, బాయ్ 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 సాయిరెడ్డి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ లైవ్. అండ్ there are many strains in COVID. So how can we expect COVID wave off with the vaccine? ఓకే, చాలా స్ట్రెయిన్స్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఓవరాల్ గా ఎన్ని స్ట్రెయిన్స్ ఉన్నాయో చూసి వాటిని ఐసోలేట్ చేసి మాక్సిమం వెరైటీ ఆఫ్ స్ట్రెయిన్స్ కి ఇది ఫైట్ చేయగలదా అలానే. అందుకనే కోవిడ్ వ్యాక్సిన్ అనేది మనం ఎవరు కూడా టైం లైన్ అనేది పెట్టి చేయటానికి కష్టం. ఆల్రెడీ మన ICMR వచ్చేసి August 15th కల్లా వ్యాక్సిన్ వస్తుందని చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ హ్యూమన్స్ మీద కూడా ట్రయల్స్ స్టార్ట్ అయినాయి మన ఇండియాలో కూడా. ఒక 2-3 కంపెనీలు స్టార్ట్ చేసాయి. సో వెయిట్ అండ్ సీ, చూడాలి మనం. ఏ ట్రయల్ లో కానీ మళ్ళీ ఫెయిల్ అయిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో అందుకని మనకు తెలియదు. ఇప్పుడు ఒక ఫస్ట్ అండ్ సెకండ్ ట్రయల్ అవ్వడానికి ఒక 6 months పడుతుంది, 6 to 8 months. తర్వాత phase 3 ట్రయల్స్ ఉంటాయి. అందులో lakhs of people మీద మళ్ళీ టెస్ట్ చేస్తారు. phase 3 ట్రయల్స్ చాలా డిఫికల్ట్ స్టేజ్ అనమాట. అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అది బయటికి రావడానికి మళ్ళీ టైం పడుతుంది. సో ఇవన్నీ స్టెప్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా ఎటువంటి ఎఫెక్ట్స్ లేవు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, పేషెంట్స్ అందరూ బాగానే ఉన్నారు, అందరిని మానిటర్ చేస్తా, వాళ్ళకి ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అంటేనే ఇవన్నీ బయటకు వస్తాయి. అందుకని ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, సో ఈజ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ పాసిబుల్ అని అడుగుతున్నారు. యా, డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. బట్ ఆల్రెడీ ఒక 2 పేషెంట్స్ చేయటం కూడా జరిగింది, కోవిడ్ పేషెంట్స్. ఒకటి US లో చేశారు ఒక పేషెంట్ కి, ఇంకొక పేషెంట్ కి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ స్పెయిన్ లో చేసినట్టున్నారు. స్పెయిన్, US లో అయితే పక్కాగా చేశారు. యంగ్ పేషెంట్, ఫీమేల్ పేషెంట్ కి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. పేషెంట్ కూడా రికవర్ అయింది సక్సెస్ఫుల్ గా. షీఈస్ డూయింగ్ వెల్ నౌ. ఇప్పటివరకు ప్రపంచం మొత్తం మీద 2 కేసులు చేశారు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎందుకంటే అది అంత ఈజీ కాదు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. మిగతా వాటిలాగా చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా క్రైటీరియా ఉంటుంది. డోనార్స్ దొరకాలి, అది మళ్ళీ సెట్ అవ్వాలి. ఇట్స్ చాలా హై రిస్క్ కూడా. అవును అవును సార్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ కరోనా ఎవరికైతే పేషెంట్స్ కి వస్తుందో వాళ్ళకి లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఫ్యూచర్ లోనా? రికవర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా? అట్లా అయితే ఏమీ లేదు. పూర్తిగా రికవర్ అయిపోయిన తర్వాత మామూలుగా మిగతా వాళ్ళకి ఎలా వస్తే అలా రావటమే కానీ వీళ్ళకి కంప్లీట్ గా మళ్ళీ అంటే ఎస్పెషల్లీ
బాగా సివియర్ స్టేజ్కి వెళ్ళి వెంటిలేటర్ మీదకి వెళ్ళి ఏఆర్డిఎస్ అంటారు. ఏఆర్డిఎస్ అంటే లంగ్స్ అన్ని కూడా ఏమవుతుంటే స్ట్రింక్ అయిపోయి ఫైబ్రోసిస్ లాగా అట్లా వచ్చేసి వాళ్ళకి కనుక కొంచెం తర్వాత కూడా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటాయి ఫ్యూచర్ లో. అలా కాకుండా అంత స్టేజ్కి వెళ్లకుండా జస్ట్ మామూలుగా మోడరేట్ గా ఇన్ఫెక్ట్ అయ్యి వాళ్ళకి వస్తే అంత ఫ్యూచర్ లో సఫర్ అవ్వాల్సినంత ప్రాబ్లం ఉండదు. ఓకే దే ఓకే. కెన్ లీడ్ సో నార్మల్ లైఫ్. ఎక్కువగా లంగ్స్ కి సిటీ స్కాన్ అండ్ ఎక్స్రేస్ చేస్తారు కదా, ఎలాంటి సందర్భాల్లో చేయించుకుంటారు అవి? ఎక్స్రే ఇస్ బేసిక్ టెస్ట్. ఓకే. యా, సో సిటీ ఎక్స్రే స్కాన్. ఇస్ బేసిక్ టెస్ట్. సిటీ స్కాన్ ఏంటంటే ఇంకా మనం ఇంకా డీప్ గా ఇంకా మనం ఎక్స్టెండెడ్ గా ఏమన్నా ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలియాలి అంటే కొంచెం సిటీ స్కాన్ అనేది మనకి మంచి ఇన్ఫర్మేషన్. ఈవెన్ ఈ కోవిడ్ లో కూడా సిటీ ఓకే. స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. చాలా మందికి ఓకే. స్వాబ్ టెస్ట్ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చినా కానీ ఈ సిటీ స్కాన్ లో కూడా పాజిటివ్ రావటం జరుగుతుంది. సో సిటీ స్కాన్ అనేది కోవిడ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది దీనికి. కొంచెం ఎక్స్టెన్సివ్ గా కనిపిస్తుంది ఓకే. మనకి సిటీలో ఏమున్నా కానీ ప్రాబ్లం. ఓకే. ఓకే. సో ఓకే. సో గ్లాడ్ టు సీ యూ హియర్ డాక్టర్ ఆర్కే తెలంగాణని సార్. ఓకే. అండ్ August 15th వ్యాక్సిన్ నిజంగా వస్తుందా అండి అని అడుగుతున్నారు. అది వస్తే ఇంకా చాలా మంచిదే కదా. మంచిది. ఇండిపెండెన్స్ డే మనకు కూడా కోవిడ్ నుంచి ఇండిపెండెన్స్ డే వస్తుంది అదే రోజు కనుక వస్తే. ఇండిపెండెన్స్ వస్తుంది. ఎస్ కోవిడ్ నుంచి ఎస్. అండ్ ఇండిపెండెన్స్ వస్తుంది. నో ఓకే. హోప్ఫుల్లీ నో చూడాలి వ్యాక్సిన్ మనం. హోప్ ఫర్ ది no బెస్ట్ అంతే. vaccine invent during the period of pandemic. I think percent of vaccine success is very less. Maybe. Maybe యా, అండి. అండ్ ఎందుకంటే ఎనీవేస్ థ్యాంక్స్. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఒక 100 అబౌవ్ కంపెనీస్ చేస్తున్నాయి అనమాట ఈ వ్యాక్సిన్ మీద రీసెర్చ్. సో ఎవరు విన్ అవుతారో చూడాలి మనం ఈ రేస్ లో. సో ఇప్పుడు నార్మల్ గా మీరు పేషెంట్స్ తో కమ్యూనికేట్ చేసేటప్పుడు ఏదో రిటర్న్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారా, లేకపోతే వర్బల్ గా అంటే ఓరల్ గా నార్మల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారా పేషెంట్స్? ఎక్కువగా వర్బల్ గానే ఉంటది. కాకపోతే వాళ్ళు చెప్పిన హిస్టరీ పడుతుంది, వీ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్ ఆన్ ద పేపర్. సో నెక్స్ట్ అంటే టైం వాళ్ళకి వచ్చినప్పుడు ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు మనం వాళ్ళ యా ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే నార్మల్ గా అప్పుడు వర్బల్ వర్బల్ గానే చెప్తాము. వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ ఏముంటే అవి రిటర్న్ గా రాసుకోవాలండి. సో ఓకే దట్ ఓకే. నెక్స్ట్ టైం అదే పేషెంట్ వచ్చినప్పుడు మనం ఇట్స్ ఈజీ టు ఆస్క్ అనమాట. ఎస్ లాస్ట్ టైం ఎస్ కంప్లైంట్స్ ఇప్పుడు కంప్లైంట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతారు. సో ఎస్. మనం అవును. గుర్తు చేయాలి. కంపారిజన్. కంపారిజన్ అనేది వాళ్ళు మర్చిపోయినా కానీ మనకి ఇక్కడ రికార్డెడ్ గా ఉంటది కాబట్టి సో దట్ ఎస్ ఎస్. అడగొచ్చు అనమాట. ఎస్ సార్. ఎస్. అండ్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ రూపీస్? సార్ ఇది టూ మచ్ అసలు. ఎలాగో ఇప్పటికి జరిగినవే 2 ట్రాన్స్ప్లాంట్స్, అవి కూడా ఇక్కడ అంటే జరగలేదు. కోవిడ్ కి సంబంధించి నేను చెప్పేది, కోవిడ్ కి సంబంధించి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ 2 జరిగినాయి. మిగతా డిసీజెస్ పరంగా మిగతావి అయితే జరిగినాయి. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలానే జరిగాయి. నేను ఇందాక చెప్పిన ఓన్లీ కోవిడ్ పేషెంట్స్ కి ఎస్. ఓకే రిమెంబర్ ఓకే. అవే 2 జరిగినాయి. అలా కాకుండా మిగతా లంగ్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఐపీఎఫ్ అని, ఐఎల్డి అని కొన్ని డిసీజెస్ వాటికైతే ఇండియాలో జరిగినాయి, వేరే దేశాల్లో కూడా చాలానే జరిగాయి. ఓకే ఓకే. సో వాటి కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. కాస్ట్లీ. ఎనీవేస్ దాని కాస్ట్ గురించి అసలు అడగకూడదు బేసిక్ గా. సారీ. అండ్ వై ఇండియా హ్యావ్ లెస్ వెంటిలేటర్స్? ఓకే. కెన్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ హెల్ప్ us ఫ్రమ్ కోవిడ్ అని అడుగుతున్నారు. ఎయిర్ ప్యూరిఫైయర్స్ అంట. చెప్పలేము. ఓకే. సో అంతగా చాలా కన్ఫర్మ్ గా దానికి ఇదైతే లేదు. యా యా. సో చాలా మందికి వాటర్ ద్వారా కొంతమందికి ఊపిరితిత్తుల్లో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఏవో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ వాటికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? ఉంటది. వాటర్ లంగ్స్ లో రావటం అనే దానికి చాలా కారణాలు ఉంటాయి. టీబీకి ఊపిరితిత్తులకు సంబంధం లేని జబ్బుల వల్ల కూడా వాటర్ అనేది లంగ్స్ లో రావడం ఉంటుంది. కిడ్నీ పేషెంట్స్ కానీ, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి కానీ, హార్ట్ పేషెంట్స్ కి హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళకి కానీ, అలానే ట్యూబర్క్లోసిస్ టీబీలో కానీ, న్యూమోనియాలో కానీ, కొన్ని లివర్ ప్రాబ్లం ఉన్నా కానీ, వీటన్నిటి వల్ల కూడా ఊపిరితిత్తులు అనేది నీరు రావడం జరిగింది. ఊపిరితిత్తుల నీరు రావడం వల్ల ఓన్లీ ఊపిరితిత్తుల వల్లే వచ్చింది, అది ఓన్లీ ఊపిరితిత్తుల సమస్య అనుకోవటానికి లేదు.
సో Yes. ఎవాల్యుయేట్ చేయాలి, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఓన్లీ లంగ్స్ లోనే ప్రాబ్లం ఉంది, ఇంకా వేరే ఏమైనా ఉందా అని చెప్పేసి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ ని బట్టి మాకు అర్థం అవుతుంది. కిడ్నీ ప్రాబ్లం ఉందా, లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఉందా, లివర్ ప్రాబ్లం ఉందా, ఇంక వేరే ఏమన్నా సమస్యలు ఉన్నాయా, వాళ్ళని చెప్పే Mm. హిస్టరీని బట్టి దాన్ని బట్టి ఇన్వెస్టిగేట్ చేసుకొని ఓవరాల్ గా ఫైనల్ గా దేని వల్ల వచ్చిందో చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్ పొందుతారు వాళ్ళు. జాగ్రత్తలు అంటారా, Okay. జాగ్రత్తలు అంటే ఇప్పుడు రొటీన్ గా ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం రావడానికి హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవి కంట్రోల్లో పెట్టుకోవటం, హెల్దీ హ్యాబిట్స్, డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ వాటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది Yes. చూసుకొని దాన్ని బట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. Yes. రెగ్యులర్ హెల్త్ చెకప్ And చేయించుకుంటా ఉండాలి. yes, yes. అండ్ కరోనా వైరస్ బలహీన పడింది అంటున్నారు, నిజమేనా డాక్టర్ గారు అని అడుగుతున్నారు. నేను చెప్పలేదు బలహీన పడిందని, బలహీన పడాలని అప్పుడే చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎలా ఇప్పుడు అందులో అడిగారండి? అసలుకే అక్కడ కేసెస్ మీద కేసెస్ పెరుగుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు డైలీ ఆల్మోస్ట్, అంటే కొన్ని నార్మల్ ప్లేసెస్ లో అయితే 100 పైన కేసెస్ వస్తున్నాయి. ఇలా తెలంగాణలో అయితే నిన్న ఒక్క రోజు 1800 కేసెస్ వచ్చినాయి. అవును, సో బలహీన పడింది అని మేబీ 3-4 months లో బలహీన పడవచ్చు అని పడచ్చు. కొంతమంది అని చెప్పడం జరుగుతా ఉంది. Yes, yes. ప్రజెంట్ అయితే అది చాలా అగ్రెసివ్ గానే ఉంది, చాలా జాగ్రత్తగానే ఉండాలి అందరం. Yes, yes. అండ్ చాలా ర్యాపిడ్ గా. సో అసలు ఎందుకు, అంటే లంగ్స్ కి ఇన్ఫెక్ట్ ఎందుకు అవుతాయి సరే, అసలు రీజన్స్ ఏంటి లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడానికి? ఇది కోవిడ్ గా ఇన్ జనరల్ గా? నార్మల్ ఇన్ జనరల్ కోవిడ్ అయితే ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు, బట్ ఇన్ జనరల్ గా లంగ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడానికి కారణాలు ఏంటి? అంటే కారణం అంటే అది వచ్చే డిసీజ్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన ఏదైనా రావడానికి ఎక్కువగా గాలి ద్వారా వస్తుంది, ఎక్కువగా ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి అంటువ్యాధి లాగా వస్తుంది, న్యూమోనియా కానీ ఏవైనా చూసుకుంటే. సో అందుకని ఎక్కువగా ఏంటంటే మనం బయటకి ఎక్కడ వెళ్ళినా కానీ ఎవరైతే దగ్గుతారో విపరీతంగా వాళ్ళకి చాలా కొంచెం దూరంగా ఉంటాం. దూరంగా అంటే వాళ్ళని మనం అసహించుకొని చేసుకోవటం కాదు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎలా రెస్పిరేటరీ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి, దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ చేతిలో కాకుండా ఇలా పెట్టి చేయటం. ఓకే, సో ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటా ఉంటాం. అలా చేస్తే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా చాలా వరకు తగ్గుతాయి ఖచ్చితంగా. ఓకే. సో జనరల్ గా ఇప్పుడు చాలా మందికి దగ్గు జలుబు అన్నవి కామన్ సిమ్టమ్స్ అయిపోయినాయి అనమాట. దానికి చాలా మంది భయపడిపోతున్నారు. ఏంటంటే నార్మల్ గా సీజనల్ గా వచ్చే దగ్గు జలుబుని కూడా వీళ్ళు ఏంటంటే కోవిడ్ కింద భయపడిపోతున్నారు. కోవిడ్ ఏమో అని భయపడుతున్నారు. సో వాటి కోసం అంటే ఎలాంటి మెడిసిన్ వాడొచ్చు, అంటే నార్మల్ గా వచ్చే దగ్గు జలుబుకి నార్మల్ అదే ఎందుకంటే నేను అదే ఇప్పుడు సీజన్ రైనీ సీజన్, నెక్స్ట్ వచ్చేసి ఒక అక్టోబర్ నుంచి వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఎవరైతే ఎలర్జీ పేషెంట్స్ ఉంటారో, ఎవరైతే ఫ్రీక్వెంట్ గా రన్నీ నోస్, స్నీజింగ్, నోస్ బ్లాక్, ఈ ఆయాసం, ఈ ఆస్మా పేషెంట్స్ కానీ, ఎవరైతే ఈ క్లైమేట్ వల్ల చేంజెస్ వస్తే చాలా ఎలర్జీ ఫీల్ అవుతుంటారో, సో వాళ్ళకి డెఫినెట్ గా కన్ఫ్యూజన్ వస్తుంది. ఆల్రెడీ నా దగ్గరికి ఆ పేషెంట్స్ రావడం కూడా జరుగుతూ ఉంది. కొన్ని నేను చెప్పాను ఇందాక, సెగ్రిగేట్ చేయాలి పేషెంట్ సస్పెక్ట్ అంటే వాళ్ళు చెప్పే హిస్టరీని బట్టి ఎన్ని రోజుల నుంచి వస్తుంది ఆ సిమ్టమ్స్ క్లియర్ కట్ గా. మిగతా ఈ మామూలుగా ఫ్లూ లైక్ సిమ్టమ్స్ మనం నాన్ కోవిడ్ కి కనుక ఇన్ఫ్లుయెంజా సిమ్టమ్స్ అంటాం, వాటికి అంత నీరసమను అంత ఫీవర్ రావటం అంత అవి అనేది ఉండదు. జనరల్ గా వాళ్ళకి నార్మల్ గా లైట్ కాఫ్ వస్తుంది, ఏంటి రన్నీ నోస్ రావటం, నోస్ బ్లాక్ అవటం, సైనసైటిస్ లాగా హెడేక్ లాగా రావటం అలా వస్తాయి. వాళ్ళకి విపరీతమైనటువంటి జ్వరం రావటం కానీ, విపరీతమైనటువంటి నీరసం రావటం కానీ, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది రావటం కానీ అవన్నీ జరగవు. అలానే హిస్టరీ ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి అన్న వచ్చారా లేకపోతే వీళ్ళు ఎవరితోనే కాంటాక్ట్స్ గా ఉన్నారా, అలా కాకుండా వీళ్ళకి ఏమైనా అండర్లైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, షుగర్ పేషెంట్సా లేకపోతే ఆల్రెడీ లంగ్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, హైపర్ టెన్షన్ ఏమైనా ఉందా, ఎనీ కార్డియాక్ ప్రాబ్లం ఉందా, ఎనీ కిడ్నీ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ ఓవరాల్ గా అన్ని చూసుకొని ఒక కన్క్లూజన్ కి రావాలి. ఇది కోవిడ్ నాన్ కోవిడ్ ఏదైనా కానీ. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏంటంటే ప్రతి పేషెంట్ ని కూడా కోవిడ్ అని సస్పెక్ట్ చేసి మేము మైండ్ లో పెట్టుకొని ఏంటి దాన్ని మైండ్ లో ఇది కాదు అని చెప్పేసి ఒక ఐడియాకి వస్తాం. ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ లో అలానే ఉంది. అంతకుముందు అయితే అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రతి పేషెంట్ వచ్చే పేషెంట్ ని నేనైతే
ఓకే ఇది కోవిడ్ అయితే ఇతని ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది, కోవిడ్ కాకపోతే ఎలా ఉంటుంది, ఓకే ఇతను చెప్పేదంతా కోవిడ్ కి అంటే టిక్ పెట్టుకోవాలి మా మైండ్ లోనే, ఓకే ఇది Yes. కోవిడ్ కాదు, Yes. నెగిటివ్ పాయింట్స్ చెప్తున్నాడు. సో ఫైనల్ గా Yes. ధైర్యంగా పేషెంట్ చెప్పి ఇది కోవిడ్ కాదులే, కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసి బ్లడ్ టెస్ట్ లో కొంచెం తెలిసిపోద్ది, అలానే ఎక్స్రే లో కొంచెం చూసి అతను చెప్పిన సిమ్టమ్స్ ని బట్టి ఓకే కొన్ని జాగ్రత్త, ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఇమీడియట్ గా రండి, లేదంటే ఒక 1 వీక్ వరకు చూసి మెడిసిన్స్ వాడి రండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే సార్. సార్ మన లైవ్ ని కంక్లూడ్ చేసే టైం వచ్చింది అండ్ వీ హ్యావ్ 3 more questions. ఎస్ ఆర్ నో అనేది Yeah, ఒక sure. 3 questions కి మీరు చెప్పండి. అండ్ ఓకే, కెన్ వైన్ ఆల్కహాల్ కిల్ వైరస్ ఎట్ థ్రోట్ అని అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో? నో. నో. ఓకే. గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా డాక్టర్ గారు అని అడిగితే ఇందాక ఆన్సర్ చేశారు అండ్ ఇట్స్ ఓకే. అండ్ స్టీమ్ ఇన్హాలేషన్ గుడ్ ఫర్ లంగ్స్ అని అడిగారు. ఎస్ ఆర్ నో? స్టీమ్ ఇన్హాలేషన్ ఇట్స్ గుడ్ ఫర్ థ్రోట్. అప్పర్ థ్రోట్ గానీ నోస్, దీనికి సైనసైటిస్ ఉన్న వాళ్ళకి, నోస్ బ్లాక్ ఉన్న వాళ్ళకి, ఆ నోస్ కంజెషన్ అంటాం కదా, ఆ కంజెషన్ ఉన్న వాళ్ళకి స్టీమ్ ఇన్హలేషన్ డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే లోపల ఉన్న లంగ్స్ కి అంత హెల్ప్ అవుతుంది. సో మీకు ఒక సోషల్ సర్వీస్ క్వశ్చన్ అడిగారు డాక్టర్ గారు. సోషల్ సర్వీస్ మీద ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ అని అడుగుతున్నారు? యా, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి చేయాలి మనం అంటే, ఇట్స్ గివింగ్ అనేది కూడా ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు టేకింగ్ కాదు, ఇవ్వటం అనేది కూడా నేర్చుకోవాలి. అలానే ఆ దృష్టిలో పెట్టుకొని నేను రీసెంట్ గా సింగరాజు ఫౌండేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం కూడా జరిగింది. దాని మీద వివిధ సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడ నర్సాపేటలో కానీ చుట్టుపక్కల చాలా మెడికల్ క్యాంప్స్ కూడా నేను చేయడం జరిగింది. ఆల్మోస్ట్ చాలా మెడికల్ క్యాంప్స్ చేశాను నేను. అలా ఆ ఉద్దేశంతో ఏదో చేయాలని నాకున్న దాంట్లో, అంటే నాకేం పెద్ద ఎక్కువేమి లేదు, ఉన్న దాంట్లో ఒక 1 రూపీలో ఒక 10 పైస్ 5 పైస్ అయినా కానీ మనం సర్వీస్ చేయాలి. టేకింగ్ కాకుండా గివింగ్ అనేది కూడా ఉండాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ, మనం ఏదో ఒక సర్వీస్ చేయాలి మనకున్న దాంట్లో అని చెప్పేసి ఆలోచనతో నేను ఈ సేవా కార్యక్రమాలు చేయటం అనేది భవిష్యత్తులో కూడా మా సింగరాజ్ ఫౌండేషన్ ద్వారా చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. దానికి అందరూ ఆశీస్సులు కూడా కావాలి. తప్పకుండా సార్, మా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది. ఆశీస్సులు అంటే నేనైతే చెప్పలేను ఎందుకంటే చిన్నదాన్ని. సో మా సపోర్ట్ అయితే మన వాయిస్ టీమ్ తరపు నుంచి అందరి సపోర్ట్ అయితే మేము ఖచ్చితంగా ఇస్తాం సార్. మీ ఫౌండేషన్ కి కానివ్వండి, మీ హాస్పిటల్ కి కానివ్వండి, అండ్ వి ఆల్ సపోర్ట్ యూ. అండ్ చాలా థ్యాంక్స్ ఇక్కడ దాకా వచ్చి మీ లైవ్ ని, మీ టైం ని ఇచ్చి మాకు ఇంత విలువైన సమాచారం మాకు అందించినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వ్యూవర్స్ అందరూ కూడా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా సార్ చెప్పినవన్నీ మీరు గుర్తు పెట్టుకొని వీటికి కరెక్ట్ గా మీరు అందరూ కూడా చాలా అవేర్నెస్ ఎక్కువగా అవేర్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ బీవేర్ ఆఫ్ కరోనా. అండ్ ఈ కరోనా మనకి ఇంకా పోలేదు. సో ఇంకా మనకి ఏది కూడా పర్ఫెక్ట్ ఏది కూడా ఆన్సర్స్ మనకి లేవు. మీరు అడిగిన మీరు అడిగిన క్వశ్చన్స్ వీటికి కూడా పర్ఫెక్ట్ ఆన్సర్స్ అయితే ఇప్పుడు దాకా ఎవరు ఇవ్వలేకపోయారు. సో ఇది అంతా కూడా మన చేతిలోనే ఉంది. మనమే మనల్ని రక్షించుకోగలం. దానికి ఒకే ఒక మెడిసిన్ ఏంటంటే మనం జాగ్రత్తగా ఇంట్లో ఉండడం, మనం జాగ్రత్తలు తీసుకోవడం. ఈ ఒక్కటే మనం చేయగలం. సో మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఫైనల్ గా? అందరికి తెలిసిందే, సామాజిక దూరం పాటించడం, విధిగా మాస్క్ ధరించాలి కంపల్సరీ, ఎస్పెషల్లీ ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ శానిటైజ్ చేసుకోవటం. ఇవి 3 మాత్రం ఎస్ఎంఎస్, ఇవి అందరూ చేయాల్సిందే. సో ఇవి చేసి పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసి జాగ్రత్తగా ఉంటే మనం ఇబ్బంది లేకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ వ్యూయర్స్ మీరు అందరూ విన్నారు కదా ఈరోజు మన ఈ లైవ్ ఇంటర్వ్యూని. సో దీన్ని అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు ఫేస్బుక్ లో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ సో బై. థ్యాంక్ యూ, బాయ్.